భద్రాచలం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం పాపికొండలు. ఒక అద్భుతమైన ప్రదేశం. పాపికొండలు సిగ్నల్స్‌కి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉన్న ప్లేస్. అక్కడికి వెళ్తే మీ మొబైల్స్, ఫోటోలు, వీడియోలకే తప్ప ఇంకా దేనికి పనికిరావు. ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ ఉండవు. ఇంకా మేడమ్స్ అయితే చెప్పనవసరం లేదు. వట్టి చేసుకుంటూ టీవీ సీరియల్ చూసుకుంటూ కార్తీక దీపం అనుకుంటూ ఇదే అలా కాకుండా సో ఈరోజు స్పెషల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మన మయూరి బోర్డు పేరు చెప్పగానే మీ లైఫ్ లో ఒక స్వీట్ మెమరీ కింద నిలిచిపోవడం మార్చింది తప్పన. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఎవరు కూడా బోర్పు ఉండదు. సో నేను చెప్పినట్టుగా ఒంటరిగా రైట్ లో రైలింగ్ సైడ్ కానీ లెఫ్ట్ లో రైలింగ్ సైడ్ అటు ఎవరు తిరిగి వస్తారు ప్లీజ్. పాపికొండలు బోట్ ప్రయాణం అనేది ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ అయిన ఎక్స్పీరియన్స్. పాపికొండలు బోట్ జర్నీ ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ని ఇస్తూ, ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ, రెగ్యులర్ లైఫ్కి దూరంగా, భిన్నంగా ఉంటుంది.
జిల్లా వెల్లేరుపాడు మండలం పేరంటాలపల్లి అనే విలేజ్. ఈ పేరంటాలపల్లి అనే విలేజ్ లోని అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి ఒక శివాలయం టెంపుల్ నిర్మించబడింది. ఈ శివాలయం టెంపుల్ ని పూర్వకాలంలోని శ్రీ బాలానంద స్వామీజీ అనే సాధువు అక్కడ టెంపుల్ ని అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన మరణించబోయే ముందు ఈ పరమశివుని దర్శించుకోవడానికి రాబోయే కాలంలో కోట్లాది మంది జనం తరలి వస్తారని చెప్పేసి ఆ రోజులోని ఆ కాలంలోని ఆ టెంపుల్ కు కొన్ని నియమాలు నిబంధనలు కట్టుబట్లు పెట్టి ఆయన మరణించడం జరిగింది. ఆ టెంపుల్ కి నియమాలు నిబంధనలు కట్టుబట్లు మా యొక్క మయూరి బోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటిస్తూ ఆ టెంపుల్ కి వెళ్ళాలి. ఆ టెంపుల్ యొక్క నియమాలు నిబంధనలు కట్టుబట్లు ఏంటంటే టెంపుల్ ఫ్రంట్ సైడ్ 360 రోజులు చల్లని వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్ లోని ఈ పాదరక్షలు విడిచి ఈ పాదాలు శుభ్రం చేసుకుని ముఖం చేతులు కాళ్ళు కడుక్కుని టెంపుల్ కి వెళ్ళాలి. అలాగే టెంపుల్ కి వెళ్ళగానే గంట ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి టెంపుల్ లోకి వెళ్ళగానే గుళ్ళోకి వెళ్ళగానే గంటను 3 సార్లు మ్రోగించి లోపలికి వెళ్ళిస్తూ ఉంటారు చాలా మంది ప్రతి టెంపుల్ లో. బట్ ఈ టెంపుల్ లోను గంటను ఒక్కసారి మాత్రం మ్రోగించాలి. ఎందుకు ఒకసారి మాత్రం మ్రోగించుకొని చెప్పారంటే బాలానంద స్వామీజీ అనే సాధువు అయ్యా ఏ కులమాలను వెళ్ళి రావచ్చయ్యా, ఏ మతమాలను వెళ్ళి రావచ్చు, కుల మత భేద తేడాలతో లేకుండా అందరూ ఒకటే, అందరూ సమానమనే సిద్ధాంతంతో ఆ గుళ్ళో గంటను ఒక్కసారి మాత్రం మ్రోగించుకొని చెప్పారు ఆ బాలానంద స్వామీజీ అనే సాధువు. అందుగురించే అప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది మంది జనం తరలి వస్తూ గుళ్ళోకి వెళ్తూ గంటను ఒక్కసారి మాత్రం మ్రోగించి లోపలికి వెళ్ళిస్తూ ఉంటారు. ఆ గంట కూడా స్ట్రైట్ గా ఉండదండి. పాపికొండల్లో ఇప్పటికీ అక్కడ కొన్ని కుటుంబాలు ఈ సిగ్నల్స్కి, కరెంటుకి, ఇంటర్నెట్కి దూరంగా ఆనందంగా ఆ కొండలపై ఇంకా నివసిస్తూనే ఉన్నారు. పాపికొండలు అనేది ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా అందరూ సందర్శించాల్సిన ప్లేస్ పాపికొండలు. పాపికొండలు జర్నీ మొత్తం ఎంతో ఎంజాయ్మెంట్ని ఇస్తూ మన డైలీ లైఫ్ స్ట్రగుల్స్ని, స్ట్రెస్ని మరిపిస్తూ ఉంటుంది. సో అందరు తప్పకుండా సందర్శించాల్సిన ప్లేస్ ఈ పాపికొండలు. అతి చిన్న గ్రామం విలేజ్. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండల నడుమనటువంటి తెల్లదిప్పలు అనే విలేజ్ అండి. తెల్లదిప్పలు అనే విలేజ్. ఈ తెల్లదిప్పలు అనే విలేజ్ లోని ఒక 6 కుటుంబాలు మాత్రమే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. సార్ ఈ విలేజ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మన మన్యం టైగర్, మన స్వాతంత్ర సమర యోధుడు, మన త్రిపులర్ కొమరం భీం, మా తాత అల్లూరి సీతారామరాజు గారు ఈ విలేజ్ నుంచే సాయుధ పోరాటం చేపట్టారు. ఈ విలేజ్ కి తీపి గ్యాప్ కింద ఫొటోస్ కూడా వీడియోస్ కూడా తీయాలని కూడా తీసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు గారు మా ముత్తాత ఇక్కడే నైట్ స్టే చేసి తెల్లవారుజామున వారి పలకాలతోని రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి కేబీపట్నం పోలీస్ స్టేషన్ ని బొమ్మను పేల్చేయడం జరిగిందండి. సో మనకి పాపికొండలు కూడా మన ఎండింగ్ ప్లేస్ లో ఉన్నామండి. చూడండి 2 కొండలు దాటేస్తే డిస్టెన్స్ చాలా పెరుగుతుందండి. లాస్ట్ వ్యూ పాయింట్ పాపి హిల్స్, పాపికొండలు అందాలని కూడా ఈ 2 కొండల వరకే ఉన్నాయి. ఈ 2 కొండలు దాటేస్తే డిస్టెన్స్ చాలా పెరిగిపోయినట్టు మనకు లైవ్ లో కనిపిస్తుంది లాంగ్ లో. చూడండి సో ఇక్కడ వరకే మనకి డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, లోతు ఎక్కువగా ఉంటుంది. ఆ 2 కొండలు దాటేస్తే డిస్టెన్స్ చాలా పెరిగిపోతుంది. 1.5 కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ ఇస్తుందండి. డెప్త్ వచ్చేసి 400, 300, 200, 100 అలా స్పీడ్స్ కూడా తగ్గుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ జలమార్గం ద్వారా ఒక 70 కిలోమీటర్ జర్నీ చేస్తే రాజమండ్రి సిటీకి చేరుకోవచ్చు. పాపికొండలు కూడా ఇక్కడ వరకు ఉన్నాయి. చూడండి మనకి కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇక్కడ నుంచి ఇంకొక 2 మినిట్స్ లో మన బోట్ రిటర్న్ జర్నీగా ముందు కొనసాగడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన బిహార్ యాత్ర రిటర్న్ అవబోతుంది. లాంగ్ లో మనకు విలేజ్ కనిపిస్తుంది. చూడండి లాంగ్ లో రైట్ సైడ్ లో విలేజ్. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం సిరివాక అనే విలేజ్ అండి. సిరివాక అనే విలేజ్. ఈ సిరివాక అనే విలేజ్ లోని రంగస్థలం మూవీ అక్కడే షూట్ చేశారండి. రామ్ చరణ్ గారు ఒక 2 months దాకా ఇక్కడే ఉండి సో షూటింగ్ బిట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు ఇక్కడ. సో ఆ సిరివాక అనే విలేజ్ ఆపోజిట్ ఎదురుంటుందండి ఒకటి కనిపిస్తుంది మనకి లెఫ్ట్ లో.
ఇసుక హైలాండ్ ఒకటి కనిపిస్తుంది, కొంచెం ఫ్రంట్కి వెళ్తే కనిపిస్తుంది. ఆ ఇసుక హైలాండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అటెన్షన్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.